సరే మొత్తం 12 కంపెనీలండి. అందులో 12 కంపెనీల్లో ద్వారంపూడిదో కంపెనీ, కొండబాబు గారిదో వారిదో బినామీ కంపెనీ. ఇది ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్. ఇవాళ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు వేలెత్తి చూపేసరికి మీరు సర్దుకొని గొంతు సంభాళించుకోవాల్సిన పరిస్థితి. ఏమి యాక్షన్ తీసుకుంటున్నారు మీ ఎమ్మెల్యే మీద ఆ విషయంలో? సార్ ఇప్పుడు కొండబాబు, మీరు కొండబాబు విషయం ఎత్తారు కాబట్టి నేను డైరెక్ట్గా పాయింట్ చెప్తున్నాను. ఏదైతే నిన్న పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన తర్వాత నేను కూడా లాస్ట్ టైం కూడా మనం సేమ్ డిబేట్ లో ఈ విషయాలు మాట్లాడాం. 1 month ముందు అనుకుంటా. మీరు గుచ్చి కూడా ప్రశ్న అడిగారు. పోర్ట్లో పట్టుకున్నటువంటి బియ్యాన్ని ఏం చేస్తున్నారు, ఎందుకు ఇంకా దాని మీద మేసాలు లెక్కిస్తున్నారు అని ఆ రోజు కూడా గుచ్చి అడిగారు. దాంట్లో టోటల్ అన్ని వచ్చిన తర్వాత దాని మీద యాక్షన్ తీసుకుంటారు సార్ అని కూడా నేను ఆ రోజు చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈ రోజు మీరు కొండబాబు విషయం చెప్తున్నారు. కొండబాబు విషయము మీరు చెప్పక ముందే నేను ఏదైతే పవన్ కళ్యాణ్ గారు కాకినాడ పర్యటన జరిగిన తర్వాత ఈ విషయం ఎలుగులోకి వచ్చిన తర్వాత మా పార్టీ నాయకుల ద్వారా నేను తీసుకున్నటువంటి సమాచారం ఎవరికి అక్కడ లింకులు ఉన్నాయి. కొండబాబు గారికి అని లింక్ ఉంటే ఈ ఎగుమతిలో, ఈ భీమ్ స్మగ్లింగ్ లో కొండబాబు గారికి కానీ లింక్ ఉంటే కొండబాబు గారిని ఈ పార్టీకే మేము పార్టీ నుండి సస్పెండ్ చేసుకుంటాం. నాకు వచ్చిన సమాచారం ప్రకారము కొండబాబు గారికి ఈ ఎగుమతికి ఎలాంటి సంబంధం లేదు. కొండబాబు గారు ఒక అణగారినటువంటి కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి. ఎమ్మెల్యేగా ఎదిగారు. ఎమ్మెల్యేగా ఎదిగి ఆయన అక్కడ సురేంద్ర నాయుడు గారు నాది చిన్న సబ్మిషన్ అండి. మనం నేరాల గురించి మాట్లాడేప్పుడు కులాలని మధ్యలో తీసుకురామాకండి, దయచేసి తీసుకురామాకండి ప్లీజ్. కులాల గురించి తీసుకురావద్దండి దయచేసి. నేరమే, కులమే, దాన్ని రెండు కలిపే ప్రయత్నం చేయొద్దు దయచేసి. మీ చేతులైతే దండం పెడుతున్నాను ప్లీజ్. కాస్ట్ కెనాట్ బి అన్ ఎక్స్క్యూజ్ ఇన్ కేస్ ఆఫ్ క్రైమ్ ఇస్ ఫౌండ్. అట్లే కానీ ఇప్పుడు అనవసరంగా కొండబాబు గారి మీద బురద చల్లడం అనేది మానుకోవాలని నేను చెప్తున్నాను. ఎందుకంటే క్లియర్ గా ఇప్పుడు దోరపూడి చంద్రశేఖర్ రెడ్డి అడ్డంగా బుక్ అయ్యాడు, దొరికాడు, క్లియర్ గా ఏవేవి చేశాడు అన్ని ఆధారాలతో సహా ఉన్నాయి. కొండబాబుది కూడా ఆధారాలు ఉంటే చూపించమని చెప్పండి. ఊరికే కొండబాబు మీద గుడ్డ అదేదో చెప్తారే, మసిగుడ్డ కాల్చి ముఖాన్ని వేసేసి తుడుచుకో అంటే తుడుచుకునే దానికి సిద్ధంగా లేం కదా మేము. వచ్చిన ప్రతిసారి ఏదో ఒకటి మాట్లాడేసి ముఖాన్ని వేసేసి కూటమి ప్రభుత్వం ఇట్లా చేస్తా ఉంది, లేదంటే తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఇట్లా చేస్తున్నారు అని చెప్పేసి అంటే అది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు కొండబాబు గారి మీద ఏదైనా ఆధారాలు చూపించమని చెప్పండి. సరే, నేనంటే కరెక్ట్ కాదండి సురేంద్ర నాయుడు గారు నేనంటే కరెక్ట్ కాదు. నాకు నాలెడ్జ్ లేదు, ఐఎమ్ లేమెన్. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ హోదాలో ఆయన మీద ఆగ్రహం వ్యక్తం చేశారుగా, మరి ఆయన ఆగ్రహం కూడా కరెక్ట్ కాదంటారా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆగ్రహం వ్యక్తం చేసింది దేనికి సార్? కొండబాబు గారు మీరు ఇక్కడ నుండి స్మగ్లింగ్ చేస్తున్నారని కాదు, మీరు ఈ నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉండి మీరు దీన్ని కూడా కట్టడి చేయాలి కదా. మీరు అందరూ కూడా కోఆర్డినేట్ చేసుకోవాలి కదా. నాదేళ్ల మనోహర్ గారితో కూడా కోఆర్డినేట్ చేసుకొని దీన్ని కట్టడి చేయండి అని చెప్పి ఇద్దరికి ఇవ్వడం జరిగింది. నాదేళ్ల మనోహర్ గారికి, అదే విధంగా కొండబాబు గారికి. 1. నెంబర్ 2, నిజంగా కొండబాబు గారి ప్రమేయం దాంట్లో ఉంటే వెంటనే పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ లో పక్కన కూర్చొని పెట్టుకుంటారా ఎవరైనా? అవినీతి చేసుంటే అవినీతి చేసిన పక్కన కూర్చొని పెట్టుకొని ప్రెస్ మీట్ ఇస్తారా సార్? మాకు ఆ సంస్కృతి లేదు సార్. కూటమి ప్రభుత్వానికి అవినీతి ఎవరైనా చేసుంటే వాళ్ళని పక్కన పెట్టుకొని మళ్ళీ ప్రెస్ మీట్ ఇవ్వడం, లేదంటే వాళ్ళని ఏదో ఒక మాట్లాడేసి మళ్ళా కంటి తుడుపు చర్యగా తీసుకునేసి నేను ఇట్లా అన్నాడులే నువ్వేమో అనుకోవద్దు అనే మాదిరి ఉండదు. ఏదైనా కూడా ఉండిందంటే ఖచ్చితంగా చేస్తారు. ఆ రోజు నాదేళ్ల మనోహర్ గారు, కొండబాబు గారు ఇద్దరిని అక్కడే ఉన్నప్పుడు మీరు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రతి విషయాన్ని కూడా మీరు అందరూ కూడా కోఆర్డినేట్ చేసుకొని క్లియర్ చేయాలా అని చెప్పి మాట్లాడడం జరిగింది. నేను కూడా కొండబాబు గారు, నాకు అత్యంత సన్నిహితుడు కొండబాబు గారితో కూడా నేను మాట్లాడాను.